అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈరోజు రావాల్సిన అతిథులు మనకి అనుకున్న టయానికి రాలేకపోయారు, ఏదో వాళ్ళ ఇబ్బందుల కారణంగా. స్వామివారే స్వయంగా ఎక్కడెక్కడ ఏ ఊర్లలో ఎవరెవరు ఉంటారో వాళ్ళని తన సత్సంగానికి తానే తీసుకొచ్చుకున్నారు. అలా ఈరోజు వచ్చిన మన విశిష్ట అతిథి కొరకూటి పద్మావతమ్మ గారు చింతలాత్మకూరులో ఉంటారు. ఆమె గొలవముడికి ఈరోజు అనుకోకుండా వాళ్ళ బంధువుల ఇంటికి రావటం, ఆ విధంగా మన విశిష్ట సత్సంగానికి వారు ఈరోజు హాజరవుతున్నారు. అలాగే దేవినేని పెంచల నాయుడు గారు కూడా అట్లాగే మనకు లభించారు. కొద్ది రోజుల క్రితం మనము గొలవముడికి నడుస్తూ ఉంటే దారిలో వీరి మేనల్లుడు బాబు అని ఆయన మనకు పరిచయం అయ్యారు. నడిచేటప్పుడు ఆయన స్వామిని చూశానని, స్వామి తనకి చిన్న వయసులో విభూది పెట్టారని ఆ విషయం మనతో చెప్పారు. ఈరోజు వారికి ఫోన్ చేస్తే నేను వేరే ఊర్లో ఉన్నాను, మా మేనమామను పంపిస్తున్నాను అన్నారు. ఆ విధంగా అనుకోకుండా స్వామి ఈ ఇద్దరు గెస్టుల్ని ఈరోజు మనకి పంపించారు. స్వామివారి వాళ్ళని ఎన్నుకున్నారు ఈరోజు. ఆ విధంగా ఈరోజు కొరకూటి పద్మావతమ్మ గారు, దేవినేని పెంచల నాయుడు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము, దివ్యమైన సంధ్యా సమయంలో మన కొలగమూడి దివ్యక్షేత్రంలో మనం నిర్వహించుకునే విశిష్ట సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మీలో ఉండే పరమాత్ముడికి మనం నమస్కరించుకుంటున్నాం. ఇక్కడ క్రమంగా మన సత్సంగం పుంజుకుంటోంది. మెల్లగా అనేక ప్రాంతాల నుంచి దీన్ని తెలుసుకొని వచ్చేవాళ్ళు పెరుగుతున్నారు. మన ఉద్దేశం తత్వచింతనం, ఆధ్యాత్మికత గురించి, మహాత్ముల గురించి, ధర్మం గురించి సాధ్యమైనంతగా మన పరిశోధనలో బయట వచ్చిన విషయాలను వీలైనంత మందికి తెలియచేయటం దీని ఉద్దేశం. పరమ పావనమైన స్వామివారి దేవాలయం అక్కడ ఉంది, సమాధి అక్కడ ఉంది, అగ్నిహోత్రం ఉంది. అక్కడ మనం నమస్కరించుకొని ఇక సత్సంగం నిర్వహించుకుంటాం. ఇది ఒక తాత్విక ప్రచార సంస్థగా మన వెంకయ్యస్వామి పరిశోధనా సంస్థ ద్వారా జరిగే కార్యక్రమం. దేశంలో, ప్రపంచంలో ఉండే ప్రతి మనిషికి భారతీయ ఆధ్యాత్మికత గురించి, శ్రీ షిరిడి సాయిబాబా, రామకృష్ణ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వంటి సత్పురుషుల బాటలో నిరుపేదల నారాయణుడైనటువంటి వెంకయ్యస్వామి వారి గురించి, ఆయన దివ్యలీలలు, జీవిత వివరాలు ఇవి చెప్పుకోవటం, ఆ విధంగా వీలైనంత ఎక్కువ మందికి మంచి జరిగేలాగా ప్రేరేపించుకోవటం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుచేత మనం ఈ శనివారం రోజున మీరు మనకు చేయవలసిన ఒక మంచి ఇదేంటంటే, మనం ఆర్భాటాలు ఏమీ చేసుకోం. ముఖే అని ఒకరి నుంచి ఒకరని చెప్పుకుంటూ, ఇక్కడ ఎంతమంది వచ్చారనేది ప్రధానం కాదు, ఆ వచ్చిన వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ఫలితాన్ని పొందామనేది ప్రధానము. కాబట్టి అదే క్రమంలో, అదే రీతిలో మనమందరం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. అదేవిధంగా పై ఆదివారం రోజున జరిగే సాధనా పదయాత్ర కూడా ఇక్కడే సమావేశం నిర్వహించుకొని స్వామికి నమస్కరించుకోవడానికి మనం వెళతాం. ఇక్కడే మనమందరం స్వామి ప్రసాదం తీసుకుంటాం. అది కార్యక్రమం. ఇది ఒక తాత్విక ప్రచార సంస్థ యొక్క ఆధ్వర్యంలో, వెంకయ్యస్వామి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఎందరో సోదరులు, ముఖ్యంగా ఇది ఎప్పుడు జరుగుతుందా, జరిగి దాంట్లో కొత్త విషయాలు తెలుస్తాయా, అవి చూద్దామని ప్రపంచ నలుమూలల నుంచి ఎదురు చూసేవాళ్ళు ఉండడం నిజంగా మన బాధ్యతను చాలా పెంచుతూ ఉంటుంది. ముఖ్యంగా పోయిన వారం జరిగిన సత్సంగాన్ని ఇంటర్నెట్లో కొన్ని వందల మంది చూశారు. స్వామి దివ్య లీలలు మనం చెప్పుకునే కొద్దీ ఇంకా కొత్తవి తెలుస్తూ ఉంటే మనకెంతో స్ఫూర్తిదాయకంగా, సంతోషంగాను, మనం చేస్తున్న పని పట్ల మరింత శ్రద్ధను, భక్తిని పెంచేదిగా ఉంటుంది. అందుచేత మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో ప్రోత్సహించి వచ్చేటట్టు చూడండి. దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే, స్వామిని స్వయంగా చూసిన వారు వాళ్ళ జీవితానుభవాలను వివరిస్తారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటికంటే సుమారు ఒక 200 మంది అతిథులు వస్తే ఇంకా అంతకంటే ఎంతోమంది మిగిలి ఉండడం విశేషం. మా అజ్ఞానం వల్ల మేమేమనుకున్నామంటే, ప్రధానమైనటువంటి వ్యక్తులు, దానికి సంబంధించిన సంఘటనలు పూర్తయిపోయాయి, ఇంకా ఏముంటాయి,
మహా అయితే సమాధ్యనంతర లీలలు ఉంటాయేమో అని భ్రమలో ఉన్నాం. భగవంతుడు మా భ్రమను తొలగించి, లేదు ఇప్పటి వరకు తెలిసింది చాలా అల్పము, తెలియవలసింది అనల్పము అని తెలియజేసినప్పుడు మేము ముగ్ధులమై ఆ భావాలు మీతో పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన అతిథులు, వాళ్లకు కొంతమందికి స్వామి బాగా తెలుసు, కొంతమంది ఊరికే చూశారు, కొంతమంది చిన్న చిన్న సంఘటనలు విన్నారు. కానీ వాళ్ళ ద్వారా కూడా మనకు ఒక్కటైనా ఉత్తమ విశేషం అందడం మన పరిశోధన పట్ల స్వామికున్న అనుగ్రహానికి గుర్తు. ఇంకోటి ఏమిటంటే, రోజుకు ఒక చిన్న వాక్యమైనా, ఒక పదమైనా, ఒక విశేషమైనా వెంకయ్య స్వామి గురించి తెలిసేప్పుడు, అది విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనకంటే ముందు భగవంతుడు పనిచేస్తున్నాడని దీని ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతటికీ రంగస్థలమైనటువంటి ఈ స్థలాన్ని మనకు సమకూర్చిన వెంకయ్య స్వామి వారికి, ఆయన ప్రతిరూపమైనటువంటి సోదరులకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. అట్లాగే అనేక ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని మా ప్రాంతంలో చేయండి, మా ఊర్లో చేయండి అని ఆహ్వానిస్తున్న వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞులమే. ఇక రాబోయే రోజుల్లో మనం ఏమనుకుంటున్నామంటే, ప్రతి వారానికి ఒకరోజు ఇక్కడ, కొన్ని రోజులు మరొక పల్లెల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, ఆడిటోరియంస్లో ఇట్లా స్వామి కార్యక్రమం నిర్వహించబడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అందుకని యువకులైన వాళ్ళు కొంతమందికి కావలసిన తర్ఫీజ్ ఇచ్చి, వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి తెలియజేయాలనేటువంటి ఒక ప్రణాళిక మనం సిద్ధం చేసుకుంటూ, దానికి తగినట్టుగా మనం కృషి చేస్తున్నాం. అందుకు మీరందరూ కూడా వెంకయ్య స్వామిని ప్రార్థించండి, మీ ఇష్టదైవాలను స్మరించండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మన అతిథులు ఇద్దరు విచ్చేశారు. వీరు విచ్చేయడం సాక్షాత్తు పరమాత్ముడు రావడం లాంటిది. ఎందుకనంటే, వ్యక్తిగతమైన నా సొంత పనుల వల్లనైతేనేమి, వీటి వల్ల బాగా పని ఉన్న రోజు ఈరోజు, పని ఒత్తిడి ఎక్కువ. అందుకని నెల్లూరు మేము చేరిందే 2 గంటలకు. సరిగ్గా వస్తానన్నటువంటి అతిథులు ఇద్దరికీ అనారోగ్యం వల్ల ఆగిపోయారు. వాళ్ళు చాలా విషయం ఉండేవాళ్ళు, స్వామి భక్తుల కుటుంబాలకు చెందిన వాళ్ళు. కాబట్టి ఎక్కువ మందిని పిలవడం ఇబ్బంది. ఎందుకంటే సరే వాళ్ళందరూ వస్తానన్న వాళ్ళు పాపం రావడానికి వీల్లేని పరిస్థితిలో వాళ్ళు రాలేవన్నారు. పాపం పరిస్థితి ఏంటంటే, మా వాళ్ళు నిజంగా నేను ఇక్కడ కూర్చొని ఈ విధంగా చెప్తూ ఉంటే వినే మీకు, చెప్పే నాకు బాగానే ఉంటుంది. కొన్ని గంటల్లో సత్సంగం జరగాలి, ఆ సత్సంగానికి వస్తానన్నవారు ఆగిపోయారు. వాట్ నెక్స్ట్, మళ్ళీ వచ్చి నా ముఖాన్ని ఎలా చూడాలి, నన్ను ఎట్లా ఫేస్ చేయాలని మా టీంలో ఉండే నా బిడ్డలందరికీ బాధ. అప్పుడు అల్లాడిపోయి అన్ని దిక్కులకు పరిగిస్తారు. ఆర్తత్రాణ పరాయణులాగా ఇదిగో ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే మా సోదరుడు వెంకట సుబ్బారెడ్డి గారు ఉంటారు, అట్లాగే పక్కనుండేవారు వస్తారు. ఇదిగో ఎవరో కొంతమంది వస్తుంటారు కదా, ఈ వస్తున్న వాళ్ళందరూ ఎవరో ఒకరి ద్వారా ఆయన ఆదుకోకుండా పోతాడా అనుకుంటాం. అట్లా ఈ తల్లి ఊరి నుంచి వాళ్ళ బిడ్డ దగ్గరికి వచ్చారు. వచ్చేప్పటికీ సరిగ్గా పాపం వాళ్ళు ఆగిపోవడం వెంకటస్వామికి తెలుసు, మనకు తెలియకపోయినా. అందుకని అమ్మను పిలుచుకొచ్చుకున్నారు. మీకు తెలుసు కదా, స్వామి దృష్టిలో భగవంతుడు ఒక్కడే నిజం, మానవత్వం ఒక్కటే వాస్తవం. అక్కడ స్త్రీ పురుష విచక్షణ కానీ, ధనికులు పేదలనే భేదభావం కానీ, ఇక ఏ తారతమ్యం కానీ, కులమత జాతి భేదాలు కానీ ఏమీ ఆయన దృష్టిలో లేవు. స్వామి కులాల సంగతి మీరు ఏమంటారంటే, కులాలు ఎక్కడున్నాయ్యా, గుణాలు ఉన్నాయన్నారు ఆయన. ఆ విధంగా ఈరోజు సత్సంగానికి వెంకయ్య స్వామి వారు చీటీ రాయించినట్టు అమ్మను అదుగు వారిని తీసుకొచ్చారు. కాబట్టి ఆయన ఘనతరమైనటువంటి ఆయన ఘనతకు మనం నమస్కరిస్తూ నివాళి అర్పిస్తాం. అట్లాగే నెల్లూరులో కూర్చుని ఇప్పుడు ఏం చేద్దాము, ఒకవేళ ఈ వచ్చే అతిథులలో మనకి దొరికే, అంటే ఇది ఎంత కష్టంగా ఉంటుందంటే, ఇది ప్రపంచంలో పెద్ద ప్రయోగం. ఇది ఇప్పుడు కాదు, కాలాంతరంలో దీన్ని మెచ్చుకునే వాళ్ళు చాలామంది ప్రపంచవ్యాప్తంగా తయారవుతారు. కొత్త విషయాలు ఎలా మనం చెప్పుకుని ప్రతిపాదించే విషయాలను ఎట్లా చెప్పుకోవాలి అని ఆలోచిస్తున్నాం. ఇంతలో వెంటనే మా అమ్మాయి ఒక ఆమె వచ్చారు. ఆమె లోపల రాగానే, అమ్మాయి వెంకయ్య స్వామి గురించి ఏదైనా చెబుతావా అంటే, ఎందుకు చెప్పను, మనకే ఉంది కదా అన్నారు. ముఖే ముఖే సరస్వతి అని సంస్కృతంలో ఒక మాట.
ముఖే ముఖే స్వామి దివ్యలీలా స్వరూపం అనేది ఆ అమ్మాయిలోని చెప్పారు. అందుకని ఈరోజు మనం ఈ సత్సంగాన్ని ఆ విధంగా మొదట వచ్చి నేను ఇది చెబుతాను అన్న మా చిరంజీవి సౌభాగ్యవతి ఉషారాణితో ప్రారంభిస్తాను. ఈమె అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఏడీగా వెంకటగిరిలో పనిచేస్తారు. చాలా బాగా చదువుకున్నారు, బాగా ఉత్తమమైనటువంటి ర్యాంక్స్ ఉన్నాయి. రాగానే ఉద్యోగం రావడం, ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం, 2 బిడ్డల తల్లి కావటం, అటు వృత్తిని ఇటు సంసార జీవనాన్ని ఒక సముద్ధరించుకొని జీవిస్తున్న కుటుంబం. ఒక్కొక్కప్పుడు భగవంతుని దివ్యలీలలు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియవు. బాగా విజయవంతమైన జీవితం గడుపుతున్నప్పుడు హఠాత్తుగా వీళ్ళ ఆయనకు అనారోగ్యం వచ్చింది. వారి పేరు రాజుగారు. ఆయనకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఈమెకు మన రంగయ్య సోదరుడు కాబట్టి రంగయ్య ద్వారా నాకు ఈ కుటుంబం పరిచయం అయితే అక్కడ ఏమైంది, మానవ ప్రయత్నం చేయడం. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న ఆయనకు ఉన్నట్టుండి ఆ వ్యాధి ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. డాక్టర్స్ ఏం చేశారంటే కనుక్కుని వెంటనే ఈయన అతి తక్కువ కాలమే జీవిస్తాడని చెప్పారు. ఎంతో ప్రేమించి ఒక వ్యక్తితో జీవితం పంచుకొని బిడ్డల్ని గని విజయవంతమైన జీవితం గడిపే ఒక సౌభాగ్యవతి అయిన స్త్రీకి అది ఎట్లాంటి పరిస్థితో మీరు ఆలోచించండి. అతను ధైర్యమైన మనిషి, ఈమె భర్త గారు. సరే, మొత్తం మీద ఆయన ఒకరోజు నాతో చెప్పుకున్నాడు. ఏమనంటే, సార్ నేను నా జీవితంలో చేయాలనుకున్న కొన్ని పనులు మిగిలిపోతున్నాయి, అవి పూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను అని, మరణం అనేది అనివార్యం కావచ్చు అని చెప్పారు ఆయన. తమాషా ఏంటంటే వెంకయ్య స్వామి ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఎలా అనుగ్రహించారో, ఆ పరిస్థితిని తాను ఎలా ఎదుర్కొన్నారో నాకంటే ఆ అమ్మాయి చెప్పడమే యుక్తం. తమాషా ఏంటంటే 2 నెలల కంటే మ్యాక్సిమం 6 నెలలు ఎక్కువ 2 నెలల కంటే ఉండడన్న మనిషి 6 సంవత్సరాల చిల్లర జీవించారు. ఆయన అనుకుని చేయదలుచుకున్న పనులన్నీ పూర్తి చేశాడు. ఆ తర్వాత పెద్దగా ఇబ్బంది పడకుండా వెళ్ళిపోయారు. జీవించడం, తర్వాత జన్మించడం, మరణించడం విశేషం కాదు, కానీ స్వామి అనుగ్రహము అతి కష్టతర పరిస్థితులలో వాళ్ళ కుటుంబానికి ఎలా లభించిందో అమ్మాయి మాటల్లో ఉంటేనే సముచితంగా ఉంటుంది. ఒకందుకు మీలో ఉండే పెద్దలైన వారు నన్ను మన్నించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక బిడ్డను, ఒక ఆత్మీయమైనటువంటి ఆడబిడ్డను ఇటువంటి కష్టమైన విషయాన్ని చెప్పమని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు అమ్మాయి అన్నది, నేను ఎందుకు ఇది చెప్తాను అని. అందుకు అనుమతి ఇచ్చిన ఆమెను నేను అభినందిస్తూ, అది ఎంత కష్టమైనా అందులో కూడా ఓదార్పు ఉంటుంది. ఒక టైటానిక్ సినిమాలో ఏ విధంగా మునిగిపోయిన వాళ్ళను కూడా ఆ రోజుల్లో వెంకటస్వామిని వాళ్ళందరూ కానీ నమ్ముకొని ఉంటే ఎక్కువ మంది కాపాడబడి ఉండేవాళ్ళేమో. అదేవిధంగా ఎంత ఆపదలో, నడి సముద్రంలో కానీ, కొండ శిఖరం మీద కానీ, పులినోట పడబోతున్న క్షణంలో కానీ ఎప్పుడైనా భగవంతుడు మహాత్ములు కాపాడగలరనేందుకు ఉదాహరణ వీళ్ళ జీవితంలోంచి మనకి లభిస్తుంది. ఏది ఏమైనా ఒక సాధు జీవనం గడపడం, విద్యుక్త ధర్మం చేసుకుంటూ ఈ దేశంలో ఆడపిల్లల వల్లనే మన సంస్కృతి నిలిచి ఉంది. అటువంటి ఒక చిరంజీవి అనుభవాన్ని ఇప్పుడు చెప్తారు. అందరికీ నమస్కారం. సారు చెప్పినట్టు అది బాధాకరమైన సంఘటన. ఆ సంఘటనలో మనకి స్వామి ఆదుకున్నది ఏ విధంగా ఆదుకున్నాడు, బాబా కరుణ ఎలా చూపించాడని చెప్పడానికి ఒక నిదర్శనంగా మటుకే నా జీవితంలో నిలిచింది. ఒక సాక్షిలాగా నేను చూస్తూ ఉన్నాను. మా వారికి దాదాపుగా 2008లో వ్యాధి నిర్ధారణ అయింది. 2008 మే నుంచి ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. అప్పుడు ఆంకాలజిస్ట్ గారు 1.5 to 2 years అని చెప్పారు. ఆ తర్వాతనే సార్ దగ్గరికి వచ్చాము. సార్ని నమ్ముకొని ఉన్నాము. ఆయనకి అంత నమ్మకం సార్ మీద, జీవితం మరణం అంచు దగ్గరకు పోయి కూడా వెనక్కి తీసుకొచ్చాడంటే సాయిబాబా కరుణ, వెంకటస్వామి కరుణ మన సార్ రూపంలో మాకు ప్రతిఫలించాయి. మాకు ఒకటే నమ్మకం, ఇంకా ఐసీయూలో చేర్పించారు, ఇంకా కాదు అనుకున్నప్పుడు ఎట్లా ఒకటి బయటకు వస్తాము, వెంకటస్వామి తీసుకొస్తాడు, బాబా తీసుకొస్తాడని నమ్మకం. అట్లా క్రిటికల్ కండిషన్ వచ్చినప్పుడల్లా రంగయ్య వచ్చేసేవాడు.
బాబా ఎక్కు బాబా అని కారు ఎక్కించుకునేవాడు. సారు చెప్పేవాళ్ళం, నేరుగా వెంకటస్వామి దగ్గర తీసుకెళ్లేవాళ్ళం. ఆ పూజారులు పర్మిషన్ తీసుకొని లోపల గర్భగుడిలో తీసుకుపోయి ఆయన చేత దండం పెట్టించేవాళ్ళం. అది చేసిన తర్వాత ఇంకొక 5-6 నెలలు ఆయన లైఫ్ ఎక్స్టెండ్ అయ్యేది. అది జీవితంలో నా కళ్ళ ముందే నేను చూసింది. ఇంకా జరగదు, ఇంకా అయిపోతుంది అనుకున్నప్పుడు కూడా 4-5 సార్లు ఆయన లైఫ్ ఎక్స్టెండ్ అయ్యింది. 3 సార్లు ఐసీయూలోకి వెళ్ళి వెనక్కి వచ్చాము. 3 సార్లు వెళ్ళినప్పుడు పోయేటప్పుడు నమ్మకం లేదు, కానీ తిరిగి వచ్చింది మటుకు బాబా కృప, వెంకటస్వామి కృప, మన సార్ కరణే. ప్రతి నెల ఇక్కడికి వచ్చే తలనీలాలు కూడా ఇచ్చాము. కీమోథెరపీ అయిపోయిన తర్వాత వచ్చి అవన్నీ ఎట్లా ధైర్యాన్ని ఇచ్చాయంటే, మనిషికి ధైర్యం చెప్పబడిపోయే సమయంలో నేనున్నాను, నేను అండగా బాబాను వెంకటస్వామి ఒక దైవం వాళ్ళ రూపంలో మనకు వస్తారు. ఆ విధంగా ఆయనకి ధైర్యాన్ని ఇచ్చాడు. వెంకటస్వామి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని తలనీలాలు ఇచ్చి ఆయన దగ్గర దండం పెట్టుకొని పోతే నా లైఫ్ ఎక్స్టెండ్ అవుద్దనే నమ్మకం ఆయనకి ఏర్పడింది, ఆయనతో పాటు కుటుంబానికి ఏర్పడింది. మన సారు కరుణ ఉంది. అట్లా ఎన్నిసార్లు ఎక్స్టెండ్ అయిందంటే దాదాపుగా 6 ఏళ్ళు పూర్తయి లాస్ట్ చివరి సంవత్సరం 7వ సంవత్సరం జరుగుతూ ఉన్నప్పుడుగా ఆయనకి మరణం సంభవించింది. అది కూడా మామూలుగా క్యాన్సర్ పేషెంట్స్ కోమాలోకి వెళ్ళిపోయి చాలా ఏళ్ళు బాధపడతారు, రేపు చనిపోతారంటే ఈ రోజుకి దాకా కూడా ఆయన స్పృహలో ఉన్నాడు. ఒక్క 22 అవర్స్ మట్టుకే ఆయన స్పృహ లేకుండా ఉన్నాడు. ప్రాణం వెళ్ళేది కూడా దైవం ఎలాంటి బాధ పెట్టకుండా తీసుకెళ్ళాడు. అందుకు ముందు దైవానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కోమాలో ఉండే డాక్టర్సే చెప్పారు, మీరు తీసుకొస్తారు చేర్పిస్తారమ్మా, కోమాలోకి వెళ్తే ఏముంది మేమంతా గుచ్చుతాము, మీరు ముఖం మీద ముందు ఊపిరాడుతుంటుంది కానీ ఆయనలో ఏముండదు, ఆ చర్మం అది శరీరం ఎంత పాడైపోతుందో అంత పాడైపోతుంది, అంతకుమించి ఏముండదు అన్నాడు. మేము దైవాన్ని నమ్ముకొని ఉన్నాం. ఆయనే అలాంటి బాధ ఆయన శరీరానికి ఇవ్వకుండా ఆయనే తీసుకొని వెళ్ళాడు. ఇదంతా మడుకు మాకు నేనే సాక్షిని. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకెళ్ళినప్పుడల్లా ఇంకొక 4 రోజులు ఇబ్బంది ఉండదు నాకు. అట్లా ఆయన తీసుకురావడం, దండం పెట్టుకోవడం, వెళ్ళడం, ఆ విధంగా ఒక 3 ఏళ్ళు ఆయన జీవితాన్ని పొడిగించబడింది. ఆ 3 ఏళ్ళు కూడా బాబా దయ, వెంకటస్వామి దయ, భాస్కర్ రెడ్డి సార్ దయే, నా సోదరుడు రంగయ్య దయే, వీళ్ళందరికీ ఎల్లకాలం నేను కృతజ్ఞతగా ఉంటాను. నేనే ఒక పెద్ద సాక్షిగా ఉంటానని అందరికీ తెలియపరుస్తున్నాను. అమ్మాయికి, ఆమె కుటుంబానికి, ఆమెకి 2 బిడ్డలు ఉన్నారు. ఒక అమ్మాయి డాక్టర్ కోర్స్ అవుతుంది, ఇంకోటి బిల్లవాడ ఇంజనీరింగ్. ఆమె జీవితం సుసంపన్నంగా స్వామి దయతో ఉండాలని మనం భగవంతుని స్మరిద్దాం. ముఖ్యంగా అమ్మాయి ముఖ్యంగా చెప్పింది, మా దైవమని, నాకు ఆత్మీయులు ఇట్లా సార్ అని. నిజానికి నా గురించి నేను చూస్తే నాకు స్వామి అంటే ఇష్టం, భగవంతుడు అంటే ఇష్టం, మనుషులంటే ఇష్టం. అంతకంటే చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ నాలో లేవు. అవి స్వామి దయ వల్లనే మీకు అట్లా అనిపిస్తే అది వాళ్ళ అభిమానము, ప్రేమగా నేను భావిస్తూ అవంతా కూడా స్వామికే, మనం భగవంతుడికే సమర్పిస్తాం. మన ఆరాధ్య దైవమైన సాయిబాబా వారికి, వెంకయ్య స్వామికి, వారిద్దరూ వేరు కాదనేది మన నమ్మకం కనుక. సో అది ప్రశంస అయినా మరేదైనా కూడా వారికే చెందుతుంది. ముఖ్యంగా నేను అనేక సార్లు చెప్పుతూ ఉంటాను కదా, నువ్వు మనిషి ఎందుకు సంతోషపడతావు అని ఎవరైనా అడిగితే, నాకు భరద్వాజ్ గారు తెలుసండి. భరద్వాజ్ గారి ద్వారా సాయిబాబా పరిచయం అయ్యారు. వారి ద్వారానే అనేక మంది మహాపురుషులలో వెంకటస్వామి అనుగ్రహం కూడా లభించింది అని. అందుకని ఆ మహాపురుషుల యొక్క దివ్య కరుణయే మనందరినీ నడిపించేది. వాళ్ళ భర్త గారైన రాజుగారు చాలాసార్లు అనేవారు, సార్ భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ కష్టానికి ముందు కావాల్సింది కూడా ఇస్తాడు అని. ఆయనకు వ్యాధి వచ్చినప్పుడు దానికి తగినటువంటి వైద్యం చేయించుకునే శక్తి కూడా భగవంతుడు ఇచ్చి ఆయనకు వ్యాధినిచ్చాడు. ఆ విషయాన్ని ఆయన ఆశ్చర్యపోయి చెప్పేవారు. అందుకని వెంకటస్వామి అన్ని రకాల స్థితులలో ఉండే మానవుల్ని ఎలా కాపాడుతాననేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలా నిరుపేదరాలు తను. ఇక్కడ పోలమ్మ ప్రతి శనివారం వస్తూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ కూర్చుంది ఈవిడ మద్రాసులో ఒక 2 ఆపరేషన్లు చేసి, ఇక నీకు చూపు సంగతి దేవుడెరుగు, చూపు వచ్చే అవకాశం దాదాపుగా లేదని చెప్పారు. చెప్పిన తర్వాత ఆమెకి కళ్ళలో సూదులు గుచ్చినట్టు బాధ, మెడనరాలు లాగుతాయి. సరే, ఆ పరిస్థితిలో వచ్చి వెంకటస్వామిని ఆశ్రయించి ఆమె తన గోడంతా చెప్పుకుంటే, స్వామి కొన్నేళ్ల తర్వాత ఆమెకు స్వప్న దర్శనమిచ్చి ఆమెకు బ్రతకడానికి అవసరమైనంత చూపును ప్రసాదిస్తున్నానన్నారు. ఈరోజు ఇన్నేళ్ల తర్వాత కూడా ఆమె ఒక్కటే సూళూరుపేట నుంచి ఇక్కడికి వచ్చింది. ప్రతి శనివారం వస్తుంది. అదేవిధంగా
ఆమె భర్తకు ఆమెకు వయస్సు చాలా తేడా. ఈ జన్మలో బిడ్డలుండబోరని, గత జన్మలో భర్తే ఈమెకు భర్తయే ఈ జన్మలోనూ భర్తగా వచ్చాడని స్వామి స్పష్టంగా చెప్పారు. ఈ రోజుకి అట్లా స్వామిని నమ్ముకున్న భక్తులు ఎందరో ఉన్నారు. అందులో మన పోలమ్మ ఉంది. అట్లాగే ఈ సమాజంలో అనేక మంది ఇక్కడికి వచ్చే ప్రతివారు స్వామి భక్తిని ఆధ్యాత్మిక నేపథ్యం నుంచి వస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ప్రయోగము ఎవరో ఎంతోమంది మహాపురుషుల విషయంలో జరగలేదు కాబట్టి ఇది చాలా విశిష్టమైంది. అందుకే ఇది విశిష్ట సత్సంగం. రాబోయే తరాల వాళ్ళు చెప్పుకుంటారు, నిజంగా ఒక మంచి ప్రయోగం జరిగింది గొలగముడిలో. అదేమిటంటే స్వామితో ప్రత్యక్ష సంబంధం ఉండేవాళ్ళని యథాతథంగా తీసుకొచ్చి అది వాళ్ళ ముఖతః చెప్పించి, పుస్తకంలో చెప్పడం కాదు, రచయిత రాయటం కాదు, ఆ చెప్పిన దాన్ని సమన్వయీకరించి ఆ సమన్వయాన్ని తీసుకొచ్చి అంతర్జాలం ఇంటర్నెట్లో పెట్టి సమకాలీనంగా ఉండే మనుషులతో దాన్ని పంచుకోవటం ఒక అద్భుత ప్రయోగం. అటువంటి ప్రయోగం యొక్క అవకాశం ఇచ్చిన భగవంతుడికి మనం కృతజ్ఞత. ఇప్పుడు అమ్మ మాట్లాడతారు. అమ్మ, మీకు ఇది మన కుటుంబం, మనమందరం వెంకటేశ్వరం బిడ్డలో. సో ఇది ఉపన్యాస కార్యక్రమం కాదు. ఇక్కడ ఏంటంటే మన పద్ధతి, మీకేం గుర్తుందో ఇందులో చెప్పినవే ఉండాలని లేదు. మీ జ్ఞాపకం ఉన్న స్వామితో సంబంధించిన ఏ విషయమైనా మనం పంచుకోవచ్చు. అయితే దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటారేమో. వీళ్ళందరూ ఇక్కడ వింటారు, వీళ్ళ భక్తి అభివృద్ధి చెందితే ఆ పుణ్యం ధర్మం మంది. ఆ తర్వాత వాళ్ళు కొంతమందితో పంచుకుంటారు. అంతేకాదు ఇదంతా అక్కడ రికార్డ్ చేసి రేపు ఉదయానికల్లా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీన్ని చూస్తారు, ఎప్పటికీ చూస్తూనే ఉండగలుగుతారు. దాని ద్వారా ఏమవుద్ది, మన జన్మ చరితార్థం అవుద్ది. ఈరోజు భూమి మీద జీవించినందుకు, ఆహారం స్వీకరించినందుకు, గాలి పీల్చినందుకు భగవంతుడికి రుణం తీర్చుకునే ఒక ధర్మావకాశం మన ఈ విశిష్ట సత్సంగం. ఆ విధంగా మనం ధన్యులం, స్వామి కృపకు కృతజ్ఞులం. మీకు గుర్తున్నది చెప్పండి. అమ్మగారి పేరు కొర్రకోటి పద్మావతమ్మ గారు, వయసు 60 సంవత్సరాలు. వీళ్ళ స్వగ్రామం చింతలాత్మకూరు. తల్లిదండ్రులు సోంపల్లి రాఘవయ్య, ఆదమ్మ. ఇప్పుడు అమ్మ మాట్లాడతారు. మీకు గుర్తున్నది చెప్పండి.